మోకరించగలిగిన వాళ్ళు మోకరించు. ప్రేమగల తండ్రి యేసు ప్రభు నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మమ్మను ప్రేమించి ఈ సంవత్సరం అంతా మొదటి అర్ధభాగం కాపాడినారు. రెండవ అర్ధభాగం మనకి 7వ మాసం మొదటి ప్రభు దినాన సజీవుడైన దేవుణ్ణి సజీవుల దేశంలో ఆరాధించడానికి మమ్మల్ని జీవప్రాప్తులుగా చేసిన జీవాధిపతి తల వంచి నమస్కరిస్తున్నా. మాకు జీవమిచ్చుట కొరకై, సమృద్ధి అయిన జీవమిచ్చుట కొరకై మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చినందుకు స్తోత్రాలు. నా పాపములన్నింటినీ సిలువలో మోసుకున్నందుకు స్తోత్రాలు. అలంకరించబడిన రాజుగా మీరు చేయబడినందుకు స్తోత్రాలు. నువ్వు మహిమగల రాజు గనుక మహిమకు తక్కువ ఉన్న నన్ను కూడా మీరు మహిమలోనికి తీసుకుని వచ్చుట కొరకై దైవ కార్యాన్ని సిలువలో చేసి ముగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇవి తిరిగి రాబోతున్న రాజు అయినందుకు స్తోత్రాలు. ఆ ఘనమైన రాజు చేసే ఘన కార్యములను నేను కూడా పాలు పొందినట్లు నన్ను కరుణించి నీ మహాకనికరం కొరకే స్తోత్రాలు. నా జీవితాంతం మిమ్మల్ని ఆరాధించిన నేను రుణస్థుడనే, అది ఎన్నటికీ తీర్చబడక అట్లుండవలసిన క్రయాన్ని నా కొరకే సిలువలో మీరు చేసి ముగించినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. నీ ప్రేమకు సాదృశ్యంగా ఈ టేబుల్ మా యొద్ద మీరు ఉంచినందుకు వందనాలు. యోగ్యముగా పాలు పొందినట్లు నీ వాక్యోపదేశం మాకు అనుగ్రహించండి. వంటశాలలో కనబడని విభాగాల్లో పనిచేస్తున్న వారికి సహాయం చేయండి. మీరు చేసే ప్రతి మేలు ఉపకారం కొరకు మీకు వందనములు. స్థానిక సంఘాన్ని 43వ వార్షికోత్సవం దాకా కాపాడి భద్రపరుచున్నారు. ప్రతి కీడు, ప్రతి అపాయం నుండి తప్పించినారు. ఎన్నో దాడులు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఇబ్బందులు, పోరాటాలు, వీటన్నిటిలో నలిగిన రెల్లును మీరు విరవలేదు. మకమకలాడుచున్న అవసనార ఒత్తిని మీరు ఆర్పలేదు కనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఎంతోమంది ఈ స్థలంలో సేవ చేశారు, పరిచర్య చేసినారు, కన్నీరు గార్చినారు, చేయి చాపారు, చెమటోడ్చున్నారు. దాంట్లో కొంతమంది మీ నిత్య విశ్రాంతిలో ప్రవేశించినారు, కొంతమందిని మీరు ఇంకా ఉంచుకున్నారు. దేవ, అందరూ కలిసి ఏకముగా మీ నామను గొప్ప చేయనట్లు, రాజ్యవ్యాప్తిలో పాలు పొందినట్లు ఇంతవరకు సహాయం చేసినారు. స్థానిక దైవ సేవకులు మీ దాసుడు ఐజాక్ డానియల్ గారు, సహోదరిని బట్టి వందనాలు. వారిని మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. రాబో దినాల్లో ఇంకా నీ రాజ్యవ్యాప్తి కొరకు విరివిగా నీ మహిమ కొరకు వాడబడినట్లు సహాయం చేయండి. స్థానిక సంఘాన్ని వర్ధిల్లింపచేయండి, విస్తరింపచేయండి, వ్యాపింపచేయండి. చుట్టుపక్కల ఇంకా విశ్వాసాలను మీరు కరుణించండి. మీ నామ మహిమ కొరకు ఈ కార్యములో జరిగించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. నేను కూడా మీ ప్రజల మధ్యలో ఉండే అవకాశం అనుగ్రహించున్నారు. మీ రక్తం చేతి నన్ను కడిగి పరిశుద్ధపరిచి కొన్ని మాటలుంచి మేము యోగ్యముగా పాలు పొందుట కొరకై ఆ వాక్యపు వెలుగు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని, రాష్ట్రాన్ని కరుణించండి. మేము సుఖముగా సౌఖ్యముగా బ్రతుకున్నట్లు పరిస్థితులన్నీ మీరు చక్కజేయండి. అధికారులు దయ పుట్టించండి. రాజులు, మంత్రులు, సామంతులు, ముఖ్యమంత్రులు గారు ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు ఆశీర్వదించి దీవించండి. రాష్ట్రాన్ని, దేశాన్ని సరిగా పరిపాలించడానికి అవసరమైన జ్ఞాన వివేచనలు గల ఆత్మను మీరు దయచేయాలని ప్రార్థిస్తున్నాము. అలాగే దేశము, రాష్ట్రము సంతోషంతో సుఖముగా వర్ధిల్లునట్లు మీరు సహాయం ఇచ్చేయండి. మీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బలలో యోగ్యముగా పాలు పొందుట మనకున్న ఆధిక్యత, భాగ్యం. అయోగ్యముగా పాలు పొందితే శిక్షా విధి అయిన వాక్యంలో చెప్పబడింది. మనలో అనేకులము శిక్షా విధిలోనికి రాకుండా యోగ్యంగా పాలు పొందుట కొరకై ప్రభు బల్ల మన మధ్యలో ప్రతి ఆదివారం ఉంచబడుతుంది. దైవ వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనం సరి చేసుకుని, పరీక్షించుకొని ఉగ్రత నుండి, శిక్ష నుండి తప్పించబడినట్లు
యోగ్యంగా పాలు పొందవలసిన వారమై ఉన్నాం. 84వ కీర్తన, ఆ దినాల్లో బలిపీఠమే వారికి ఉంది. అయితే కొన్ని సంగతులను ఈ కీర్తనకాడ జ్ఞాపకం చేస్తూ 7వ వచనములో వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణము చేయదు. వారు అంటే పైన 4వ వచనం, నీ మందిరమందు నివసించు వారు. ఎవరు వారు? నివసించువారు. ఎవరు వారు? ప్రయాణము చేయవారు. ఎవరు వారు? స్తుతించు వారు. ఎవరు వారు? ఆయన యందు నమ్మిక ఉంచువారు. అలాంటి వారికి సంబంధించిన కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే నానాటికి అభివృద్ధి. ఈ మాట మీద ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. అభివృద్ధి అంటే నాకు ఇష్టం లేదనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? చేయొద్దండి. ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందాలని అనుకుంటారు. కాళ్ళు చాపుకున్నా కూడా అభివృద్ధి చెందాలనుకుంటారు. అభివృద్ధిని ఎవరు నిరాకరిస్తారు? 43 సంవత్సరాలు వార్షికోత్సవ సందర్భాన్ని మనం ఎంత ఆత్మీయ అభివృద్ధి చెందినామో, వృద్ధి చెందకపోగా ఎంత క్షీణించిపోయినామో. వృద్ధికి వ్యతిరేకం క్షీణత. అభివృద్ధి చెందకపోయినా కనీసం అక్కడన్నా ఆగిపోతే పర్లేదేమో, కానీ నేను ఇలాగ చెప్పానని అక్కడే ఆగిపోద్దండి. వృద్ధికి బదులుగా క్షీణత దాపరించిన క్రైస్తవ జీవితం చాలా విషాదకరం. మరి దేంట్లో వృద్ధి చెందాలా? అసలు చెందామా లేదా? ఇలాంటి ప్రశ్నలకు వాక్యం ద్వారా మనల్ని పరీక్షించుకొని పతనాలన్నింటినీ యేసు రక్తంలో కడుక్కొని ఒక ప్రతిష్ఠితమైన తీర్మానం చేసుకొని యోగ్యంగా బలలో పాలు పొందడానికి ప్రయత్నం చేస్తాం. కనుక మొదటిది ఏంటంటే సామెతలు గ్రంథం 9వ అధ్యాయం, ప్రావర్బ్స్ చాప్టర్ 9 verse 9. కనుక మొదట అభివృద్ధి ఏంటి? నేను తెలుగు బైబిల్ ప్రకారం చెప్తా. మీరు ఎవరైనా ఇంగ్లీష్ పండితులు ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకుంటే నేను చెప్పే ఈ రిథం కనిపించకపోవచ్చు. కనుక మొదటి వృద్ధి ఏంటంటే జ్ఞానాభివృద్ధి. మనము దేవుని దయందను మనుషుల దయందను వృద్ధి పొందడంతో దైవ జ్ఞానములో వృద్ధి పొందాలని కోరబడుతున్నాం. ఈ జ్ఞానము 5 రకాలుగా ఉన్నట్లు బైబిల్లో మనం చూస్తాం. ఇప్పుడు అవన్నీ నేను మీకు చెప్పను, ఎందుకంటే సమయం కావస్తుంది. ఎవరు జ్ఞానులు? అసలు మనకు జ్ఞానం ఉందా? ఎవరు అజ్ఞానులు? మనం అజ్ఞానులమా? బైబిలు జ్ఞానులు అజ్ఞానులు, దుష్టులు మంచివారు, నీతిమంతులు దుర్నీతిమంతులు, భక్తులు భక్తిహీనులు, ఇలాంటి 2 విభజనలు మనుషుని చేస్తుంది. దాంట్లో ఇక్కడ మనం చూసింది భయభక్తులు కలిగిన వారు లేదా జ్ఞానం కలిగిన వారు, జ్ఞానము లేనివారు. జ్ఞానం ఎలాగొస్తుంది? మనకు సామెతలు తెలుసు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. యేసు ప్రభువే ఆ జ్ఞానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూస్తాం. పౌలు అన్నాడు, క్రైస్ట్ ఈజ్ ద రైచియస్నెస్, రిడమ్షన్ అండ్ విజ్డమ్. క్రీస్తే నా నీతి, పరిశుద్ధత, విమోచన, జ్ఞానమనో ఆయన. కనుక జ్ఞానం అంటే పుస్తకాల్లో చదివేది కాదు, గూగుల్లో వికీపీడియాలో తీసుకునేది, డిక్షనరీలో తీసుకునేది కాదు. దాన్ని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ అంటారు, సమాచారం. ఆ సమాచారాన్ని సరైన విధానంలో వినియోగించుకోవడమే జ్ఞానం.
దాన్ని ఏమంటారంటే ఇల్యూమినేషన్ అంటారు. మనలో చాలామంది దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఇల్యూమినేషన్ లేదు. మనలో చాలామంది మీ గూగుల్ వికీపీడియాలు కానీ గాడ్ స్పిరిటెడ్ బిలీవర్స్ కాదు. అది ఉన్నంత మాత్రాన గొప్పేం కాదు, అది సిస్టంలో కూడా ఉంది. మనకి సిస్టమ్కి తేడా ఉండాలి కదా, ల్యాప్టాప్కి, ఐపాడ్కి, గూగుల్కి తేడా ఉండాలి కదా. గూగుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, గాడ్ ఇల్యూమినేషన్ ఇస్తాడు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? కనుక నాకు ఇది తెలుసు, అది తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. కొంతమంది నోరు తెరిస్తే ఆకుండా మాట్లాడుతుంటారు అన్నీ తెలుసు అని. నువ్వు గూగుల్ కావచ్చు ఒక విషయం అంతే, అది కాదు ప్రాముఖ్యం. ఆ తెలిసిన సమాచారాన్ని దైవికమైన విధానంలో ఎలాగ వాడుకోవాలనేది జ్ఞానం. అది సొలొమోనుకు ఉంది, అది భక్తులకు ఉంది బైబిల్లో. మరి మన సంగతి ఏంటి? ఈ జనాల్లో విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే కుయుక్తిని కూడా జ్ఞానం అనుకుంటారు. ఎవరన్నా ఎక్కడ నిరికిచ్చినారు అనుకో, అబ్బా ఆయనకి ఎంత తెలివన్నా, వాళ్ళని ఈజీగా ఇరికిచ్చేసాడన్నా. అట్లాంటి వాళ్ళకి నేను చెప్తుంటే అది తెలివి కాదు బ్రదర్. ఎవరు చెప్పాడు దాన్ని తెలివని? జ్ఞానం అంటే అట్టి కాదు బ్రదర్, అది కుయుక్తి, అది మోసము, అది వంచన, అది దగ, అది అసూయ. దట్స్ నాట్ విజ్డమ్. జ్ఞానం అంటే యేసుప్రభువే. మరి యేసుప్రభు అలాగే చేస్తాడా? చేస్తాడు. మీరు ఏదేదో జ్ఞానం అనుకుంటారో అదంతా యేసుప్రభు చేస్తాడా? చేయడు. మన జ్ఞానం అంటే ఎప్పుడు గుర్తొస్తుందంటే మన పిల్లలు పరీక్షలు రాయటానికి పోవటానికి సిద్ధమైనప్పుడు మార్చిలో గుర్తొస్తుంది. అందుకని పిల్లలు పరీక్షలకు పోతున్నారు, ప్రార్థన చేయండి అన్నప్పుడు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం గుర్తొస్తుందా? 2వ అధ్యాయం గుర్తొస్తుందా? ఇక యాకోబు పత్రిక కూడా గుర్తొస్తుందా? మీలో ఎవరికైనా జ్ఞానం కొదగో అంటే అడగమన్నారు కదా ప్రభా, మా పిల్లలు పరీక్షలకు పోతున్నారు, జ్ఞానం సమృద్ధిగా దయచేయండి. వాటికి 0 వస్తుంది. సమృద్ధి జ్ఞానం ఏమైంది? ఉన్న జ్ఞానం మళ్ళీ మార్చి ఏప్రిల్లోనే జ్ఞానం ఎంసెట్ రాసేదాకా అంత అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు పొరపాటును కూడా ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. అప్పుడు ప్రార్థన మారిపోతే కౌన్సిలింగ్కి పోతున్నాం ప్రభా, మంచి కాలేజీలో సీట్ వచ్చేటట్లు సాయం చేయి, మీ చిత్తం అయితే మా పైన ఉన్న వాళ్ళు ఎవరు రాకుండా సహాయం చేయి. అలా ప్రార్థనలు చాలా చాలా మారిపోతాయి. జ్ఞానం అది కాదు, యేసు ప్రభువే జ్ఞానం. యేసు ఎలాగ మాట్లాడతాడు, ఎలాగ ప్రవర్తిస్తాడు, ఎలాగ జీవిస్తాడు, అది జ్ఞానం. ఆ జ్ఞానం సిలువ దగ్గర ఆరంభం అవుతుంది. అది లోకానికి వెరితనం. అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు అన్నాడు, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనం. ఇట్స్ ఎ ఫూలిష్నెస్, బట్ దోస్ హు ఆర్ బోర్న్ అగైన్ ఇట్స్ ఎ విజ్డమ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క జ్ఞానమై ఉంది. అది అంత పట్టదు, మిస్టరీ, మర్మం. సిలువ ఏంటి? దైవ జ్ఞానం ఏంటి? సిలువ లోకానికి వెరితనం కదా, సిలువ లోకానికి చేతకంతనం కదా, సిలువ అంటే అజ్ఞానం కదా అని మనుషులు తలస్తారు. కానీ ఇది దైవ జ్ఞానం. ఈ మధ్యాహ్నం ఇంకెవరైనా యేసుని అంగీకరించకుండా ఉంటే వార్షికోత్సవ సందర్భాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ సంవత్సరంలో 6 మాసాలు అయిపోయినాయి. మిగతా 2వ అర్ధభాగంలోనికి వచ్చిన జూలై 1 ప్రబోధినాన యేసు ప్రభువుకు నీ హృదయం ఇవ్వు. ఇలాగ వస్తున్నావు, కూర్చుంటున్నావు, బాగానే ఉంది, మంచిదే. యేసునామమును ఆహ్వానిస్తున్నాం. అయితే హృదయం యేసు ప్రభువుకి ఇవ్వకపోతే ఇలాగొచ్చి కూర్చునిందంతా నీ జీవితంలో వ్యర్థమే, నిష్ఫలమే, నిష్ప్రయోజనమే. యేసు పాపల రక్షకుడు. పాపలు ప్రేమించి భూమి మీదకి వచ్చిన పాపముగా చేయబట్టడానికి మనఃపూర్వకంగా ఇష్టపడి సిలువ మీదకి వెళ్ళాడు. సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు బహుశా నువ్వు యేసుని అంగీకరించుకుండా ఉంటే నువ్వు విడిచిపెట్టబడతావు. అది ఏం జరుగుతుందనేది చాలా విషన్న వదనముతో వివరించడానికి కూడా విషాదం చేత కాదు. ఆ దినములు, ఆ దుర్దినాలు రాకమునిపే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి నెమ్మది, సమాధానం, సంతోషం, ఆనందం పొంది దైవరాజ్యానికి వారసులు కావాలని మనవి చేస్తున్నాం. అది జ్ఞానానికి ఆరంభం.
అదే లేకపోతే జ్ఞానం లేదు. ఇప్పుడు జ్ఞానంలో అభివృద్ధి పొందాలంటే సిలువ దగ్గరికి వస్తూ, సిలువనే ఆశ్రయిస్తూ, సిలువనే వెంబడిస్తూ, సిలువను మోసుకుంటూ ఉండాలి. రక్షణ కొరకు సిలువ దగ్గరికి వచ్చినాం. రక్షణలో ఎదగటానికి కొరకు సిలువను మనమే మోసుకొని పోవాలి. ఎవరు సిలువ వాళ్ళకే, అందరికి ఒకటే కాదు. ఇదే మనకి ఇష్టం ఉండదు. సిలువ దాకా రావడం ఇష్టమే, కానీ మనమే సిలువ మోసుకోవాలంటే ఇష్టం ఉండదు. అందుకే బైబిల్ ఒకడికి సిలువ మోయాలని పరిగెత్తిపోయినట్టు వాక్యంలో చూస్తాం. ఒకళ్ళని బలవంతాన మోయించినారు. ఇలా సిలువ మోసుకోవడం మనకి ఇష్టం, కష్టం, అది ఇబ్బంది, వేదన, అవమానం, కృంగుదల. కనుక ఈ మార్గం, సిలువ మార్గం, కల్వరి మార్గం, జ్ఞాన మార్గం అజ్ఞానులకు నచ్చదు. ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ జ్ఞాన మార్గంలో వృద్ధి పొందామా? ఒకని ఎదుట సరైనదిగా కనపడ మార్గం గలదు, బ్రాకెట్లో అజ్ఞాన మార్గం. తుదకది త్రోమాణమునకు త్రోవతీను. ఎవరి వే ఆఫ్ ద ఫూలిష్నెస్ ఎండ్స్ విత్ డెత్, ఎవరి వే ఆఫ్ ద విజ్డమ్ ఎండ్స్ విత్ లైఫ్. వాట్ వే వీ చూస్ వే. అజ్ఞానం యొక్క మార్గం మరణం వైపు నడిపిస్తుంది, జ్ఞానం యొక్క మార్గం జీవం వైపు నడిపిస్తుంది. మనం ఏ మార్గంలో ఉన్నాం? జ్ఞాన మార్గం ఏసే, అదే సిలువ మార్గం. ప్రభువులలో అలాంటి మార్గంలో వృద్ధి పొందేవారు. సిలువ మార్గం, సిలువ తను కనపరుచుకో, తను డంబంగా ప్రవర్తించదు, అతిశయంగా ప్రవర్తించదు, అసూయపడదు, మత్సరం ఉండదు, ద్వేషం ఉండదు, అన్యాయంగా ప్రవర్తించదు, అక్రమంగా ప్రవర్తించదు. సిలువకు అవన్నీ తెలియదు. నేను ఈ మాటలు చెప్తే అంటారేం, బ్రదర్ గుంటూరుకి రమ్మాను, నెలలో నేర్చుకుని పోతారని. వాళ్ళు నేర్చుకోలేరేంటండి సిలువ మార్గంలో ఉన్నట్టు? మేము నేర్పిస్తాం బ్రదర్. ఏమనుకుంటున్నారు మీరు? ఇది అజ్ఞాన మార్గం. సిలువ మార్గాన్ని మనం అవలంబించాలి, మనము నేర్చుకోవాలి, మనము ఆ మార్గం గుండా వెళ్ళటానికి ఇష్టపడాలి. ఆ సిలువ మార్గం మహిమకు దారితీస్తుంది. ఆ మార్గములో మనం వెళ్ళట ప్రాముఖ్యం. కనుక మొదటిది ఏంటంటే జ్ఞానములో అభివృద్ధి పొందొచ్చ. రెండవది చూస్తామా? కొరింథీయుల కీర్తనలు 72:7, Psalm 72:7. చాలండి. రెండవ వృద్ధి ఏంటి? క్షేమాభివృద్ధి. ఇంగ్లీష్లో దీన్ని ఎడిఫికేషన్ అంటారు. క్షేమము అనే దానికి తెలుగు బైబిల్లోనే కొన్నిసార్లు ఇంగ్లీష్లో ఏమో రాసే పీస్, సమాధానము, నెమ్మది అని వాడబడింది. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అని రాస్తే పీస్ బి అంటు యూ అని. నీకు నీ ఇంటికి నీకు కలిగినంతటికి నీ క్షేమం అవునుగాక. 1 సమూయేలు 25:6 మనం చూస్తాం. అంటే పీస్ బి అంటు ది అంటు ఆల్ దై హౌస్. కనుక క్షేమాభివృద్ధి అనే దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో పీస్ అని రాశారు. క్షేమాభివృద్ధి అనేది మనం తెలుగు తీసుకున్నా, ఇంగ్లీష్ బైబిల్లో పీస్, సమాధానం అనేది, శాంతి అనేది తీసుకున్నా మనకి రెండు అవసరమే. శాంతి అవసరమే, క్షేమమో అవసరం. కొన్నిసార్లు మనకు పేరేమో శాంతి అని ఉంటుంది. శాంతి రాజు, పొరపాటును కూడా శాంతి ఉండదు. శాంతక్క ఎక్కడ కనపడదు శాంతం. మరి ఏముందంటే తుఫాను. నిమ్మళంగా ఉండాలి కానీ మనకు ఆపోజిట్గా ఉంటాం. పైకి భక్తి గలవారమైనట్లుండి దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళే వాళ్ళు. ఆ కోవ కిందకి మనం వస్తాం. కనుక ప్రభు ఏమంటాడంటే క్షేమాభివృద్ధి, ఆ పీస్లో, ఆ సంతోషంలో, ఆ సమాధానములో, ఆ శాంతంలో వృద్ధి చెందాలి. యేసు ప్రభు వారి యోహాను సువార్తలో పైకి వెళ్ళకమని అన్నాడు, మై పీస్ ఐ గివ్ అంటు యూ, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను. ఈజ్ పీస్, ఆయన శాంతి, ఆయనే శాంతి. అందుకే ఆయన గురించి బైబిల్లో రాయబడింది, ఆయన శాంతమూర్తి. ఆయన దగ్గరే శాంతి దొరుకుతుంది, ఆయన దగ్గరే క్షేమము దొరుకుతుంది. మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలు ఎలాగ ఉండాలో క్షేమంగా ఉండాలనుకుంటాం.
ఆ క్షేమంలో వృద్ధి పొందాలనుకుంటాం. అయితే క్షేమము కాకపోగా క్షామం వచ్చింది. క్షామం అంటే తెలుసు అనుకుంటా మీకు, కరువు. క్షేమానికి వ్యతిరేకం క్షామం. ఇప్పుడు విశ్వాసులు మనం బల దగ్గరికి వచ్చేటప్పుడు క్షేమములో ఉన్నామా, క్షామములో ఉన్నామా? నేను ఇలాగంటే మీరు అనొచ్చు ఆదివారం క్షేమము, సోమవారం నుండి శనివారం దాకా క్షామము అని. కనుక ప్రభు మన యుద్ధ నుండి కోరేది ఏంటంటే మనము క్షేమములో కూడా శాంతిలో కూడా నెమ్మదిగా వృద్ధి పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. అక్కడే ఉండాలని కాదు. ప్రభు వల్ల అందకొరికి ఇవ్వబడింది. అయితే క్షేమములో వృద్ధి పొందకుండా మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో క్షేమాభివృద్ధి కలిగించడానికి ఉపయుక్తమైనదంతటినీ ప్రభు మనకిచ్చిన. అందుకే బైబిల్లో రాయబడింది అపోస్తల కార్యం, సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు. ఒక వ్యక్తి క్షేమాభివృద్ధి నొందటానికి దేవుడు సంఘములో రకరకాలైన ఈవులను, వరాలను, తలాంతులను కలిగిన వారిని ప్రభు ఇచ్చినాడు. అందరు వినియోగించబడడం ద్వారా శరీరానికి క్షేమం కలుగుతుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చూడండి, ఉదయకాలం నడిచేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు, షుగర్లు ఎక్కువై, బీపీలు ఎక్కువై. ఇప్పుడు చాలామంది నడుస్తున్నారు కదా వాకింగ్. దానికి ఒక క్లబ్ అని పెట్టుకున్నారు కొంతమంది, వాకింగ్ క్లబ్, వాకర్స్ అసోసియేషన్ అని. నేను చాలా పెట్టుకున్నారు. ఎందుకంటే నడిచేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు. విచిత్రం ఏంటంటే ఎవరు తగ్గట్లేదు వెయిట్. మరి ఎందుకు నడుస్తున్నారని నేను అడిగితే కొంతమంది మంచి ఫిట్టింగ్ జవాబు చెప్పారు, పెరగకుండా నడుస్తున్నామండి అన్నారు. అది కూడా మంచిది. తగ్గకపోయినా పర్వాలేదు, పెరగకపోతే చాలు. భౌతికంగా అంత శ్రద్ధ ఉంది. 70 ఏళ్ళు ఉండే ఈ శరీరం, మహా అంటే 80 ఏళ్ళు ఉండే ఈ శరీరం కొరకు అంత ప్రయాసపడుతున్నాం. మరి ఆత్మ సంబంధమైన జీవితం సదాకాలం ఉండేది, నిత్యత్వం ఉండేది, దాని కొరకు ప్రయాసం లేదేంటి? ఇప్పుడంతా హెల్త్ కేర్ అని చాలా కేర్ వచ్చింది. ఎక్కడ చూసినా ఇదే పదాలే వాడుతున్నారు. ఆర్గానిక్ అనే మెటీరియల్ వచ్చింది. ఎక్కడ చూసినా ఆర్గానిక్ మెటీరియలే వాడుతున్నారు. మందులు లేని కూరగాయలు, మందులు లేని పప్పుధాన్యం, మందులు లేని నవధాన్యాలు. నేను నవరత్నాలు అంటున్నా. నవధాన్యాలు ఎక్కడ చూసినా ఇది హెల్త్ కేర్ గురించి ఇంత ఉంది. మంచిది, ప్రభుకు స్తోత్రాలు. కీప్ యువర్ హెల్త్ ఫిట్. భౌతికంగా మన శరీరం ఆరోగ్యంగా ఉండాలా, అది మంచిది. అయితే అదే సమయంలో ఆత్మీయమైన ఆరోగ్యం కూడా, ఆత్మీయమైన వృద్ధి చాలా ప్రాముఖ్యమని మర్చిపోకూడదు. అందుకే సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. సంఘం ఒక శరీరం. ఆ శరీరం క్షేమాభివృద్ధి పొందాలంటే చేతులు, కాళ్ళు, అన్ని దేహంలోని అవయవాలన్నీ పనిచేయాలి, అన్నీ యాక్టివ్గా ఉండాలి. అప్పుడే క్షేమాభివృద్ధి అనేది వస్తుంది. అలాగే యాక్టివ్గా లేకుండా ఒకే భాగమే యాక్టివ్గా ఉండి, బ్రదర్స్ యాక్టివ్గా ఉండి సిస్టర్స్ డల్ ఉన్నారనుకో, సిస్టర్స్ యాక్టివ్గా ఉండి బ్రదర్స్ డల్ ఉన్నారనుకో, ముందు యాక్టివ్గా ఉండి వెనక డల్ ఉన్నారనుకో, వెనక యాక్టివ్గా ఉండి ముందు ఇన్యాక్టివ్గా ఉన్నారనుకో, ఏమని అర్థం? చెప్పండి, మీకు తెలుసు కదా. తెలియనట్లు ఉండొద్దండి. గుంటూరు జిల్లా వాళ్ళకి తెలియనిది ఏం లేదు. పరలోక రాజ్యం కూడా తెలుసు. ఏంటిది, ఏమంటారు దాన్ని? పక్షవాతం అంటారు, పెరాలసిస్. ఈ భాగం అంతా యాక్టివ్గా ఉండి నాకు ఈ భాగం యాక్టివ్గా లేకపోతే, ఈ భాగం యాక్టివ్గా ఉండి ఈ భాగం యాక్టివ్ లేకపోతే, ఒక కన్ను ఈ వైపు అంతా చురుకుగా ఉండి ఒకవైపు చురుకుగా లేకపోతే. కనుక ఈ దినాల్లో సంఘాల్లో పక్షవాతంతో బాధపడుతున్నాయి, పడక మీద ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపే పనిచేస్తారు. ఒక్కడే ఎవరు నచ్చినారు, ఎవరు బాగున్నారు, ఎవరు బాగలేరు అనేది కాదు. ఎందుకంటే యేసు శరీరము అన్ని అవయవాలు అవసరం. 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 2 చెవులు, 2 గుండెకాయలు, అంటే విభజన, కాలేయము, మూత్రపిండాలు అన్నీ పనిచేసినప్పుడు స్కాన్ టెస్టులు అన్నీ చేసిన తర్వాత డాక్టర్ గారు చెప్తారు అన్నీ నార్మల్ ఉన్నాయండి, కొద్దిగా ఒత్తిడిలో ఉన్నారు, ఏం నూనె వాడతారు మీరు వంటలకి అంటారు. సన్ఫ్లవర్ వాడతామంటే వద్దులేండి, ఆలివ్ వాడండి అని చెప్తారు. ఒలీవల నూనె
ఇంకా ఏం చేస్తారు? వేపుళ్ళు అవి అంటే ఇంక గుంటూరు జిల్లా వేపుళ్ళకి పెట్టింది పేరు కదా, ప్రతిదానికి వేపుడు వేపుడు వేపుడు. మనిషి కూడా చివరికి వేగిపోతాడు. హాఫ్ బాయిల్డ్ అనేది ఉండదు. బాయిల్డ్ చేయండి అంటే వద్దు, బాయిల్డ్ వద్దు, ఓన్లీ ఫ్రై, డీప్ ఫ్రై, ఆయిల్ ఫ్రై, గ్రౌండ్ నట్ ఆయిల్ ఫ్రై. ఫ్రైలు తిని 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 చివరికి మనం కూడా ఫ్రై అవుతాం. ఎన్ని వాళ్ళు చెప్తారు మన శరీర క్షేమాభివృద్ధి కొరకు, మరి ఆత్మక్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే దేహంలోని అవయవాలన్నీ పనిచేస్తున్నట్లు మనమును ఏక శరీరముగా క్రీస్తు దేహము క్షేమాభివృద్ధి నొందినట్లు పరిచర్య ధర్మములో ప్రభు మనకు అనుగ్రహించిన కృప కొలది పనిచేయవలసిన వారమైన. కొంతమంది చెప్తారు కదా, ఈ చిన్న వ్రేలు బ్రదర్ నాకు స్పర్శ లేదు, రక్తం లేదు. స్పర్శ ఎందుకు లేదు? కూర్చుంటే తొందరగా ఎందుకు లేయలేరు? మోకరిస్తే ఎందుకు అన్నీ నమ్మబడినట్లా ఉంటుంది? రక్త ప్రసరణ సరిగ్గా జరగట్లేదు. యేసు రక్తము పైనుండి కింద దాకా పూర్తిగా ప్రవహిస్తున్నప్పుడు యాక్టివ్గా ఉంటాం. అది ప్రవహించేది ఆగిపోయినప్పుడు ఏమవుతామో తిమ్మిరి పట్టి, చేతులు తిమ్మిరి పడతాయి, వేళ్ళు తిమ్మిరి పడతాయి, లేస్తే లేయలేము, లేచినా గ్రిప్ దొరకదు. సంఘాలకి ఇప్పుడు తిమ్మిరై రక్త ప్రవాహం లేదు. అందుకనే యేసు రక్తములో కడగబడి శుద్ధీకరించబడి ఆధ్యాత్మిక పక్షవాతము నుండి, ఆధ్యాత్మిక తిమిరి నుండి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి వైపు రావాలని కోరబడుతున్నా. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణము చేయరు. ఆగిపోయేవాళ్ళు కాదు వాళ్ళు, సాగిపోయేవాళ్ళు. నిలబడిన వాళ్ళు కాదు వాళ్ళు, ముందుకెళ్తున్నవారు. మొదటిది జ్ఞానములో వృద్ధి, రెండవది క్షేమములో వృద్ధి. అదే క్షేమాతిశయమైన వాక్యంలో మనం చూస్తాం. మూడవది చూస్తామా? ఈ పరిచయమైన వాక్య భాగాలే ఒకటో కొరింథీ 15:58. ప్రభు కార్యాభివృద్ధి యందు. మూడవది ఏంటి? కార్యాభివృద్ధి యందు. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. మనలో ఈ సత్కార్యం ఆరంభించిన ప్రభువు దాన్ని అంతం వరకు కొనసాగించగలడని నమ్ముచున్నా. వదిలేండి, మామూలు ఇది అలవాటు. ఇది ఒక రోజు అయితే మారుతారు, రోజు నెలలు 43 ఏళ్ళ నుండి ఉన్నది ఎట్లా మారుతుంది ఒక రోజుకి? ప్రభు కార్యాభివృద్ధి యందు. ప్రభు కార్యం ఏంటి? మన కార్యం ఏంటి? మనం ఎవరి కార్యములో నిమగ్నమై ఉన్నాము? మీరు ఏదైనా చెప్తేనే కదమ్మా అర్థమయ్యేది. మీరు ఏం చెప్పకుండా ఊరికే అలాగ ఉంటే ఏమని అర్థం? వింటున్నారా లేదా అని ఎలాగ తెలుస్తుంది? నాకు ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, నేను టీచర్ని కనుక ఏం చేస్తామంటే ప్రశ్నలు అడుగుతున్నాం. ప్రిపరేషన్ తక్కువ ఉంటుంది, క్వశ్చనింగ్ ఎక్కువ ఉంటుంది. టీచర్లు ఎవరైనా ఉంటే బాధపడొద్దండి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. మనం అది మానేసి ఏం చేస్తున్నామంటే, నేను చెప్పే మాటలు కదా, బైబిల్లోనే రాశారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఫిలిపియన్ చాప్టర్ 2 verse 4. మీలో ప్రతి వాడును, కొంతమంది కాదు, ముందు కూర్చున్న వాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు కాదు, పాతకాలం వాళ్ళు కొత్త కాలం వాళ్ళు కాదు,
ఇక్కడ అందరినీ ఆయన ఈ దారికి తీసుకొని వస్తున్నాడు, ఇంప్లై చేస్తున్నాడు. ఇది అందరికీ, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కనుక మనం ఏం చేస్తుంటాము? వెరీ గుడ్. సొంత కార్యములే మనం చూసుకుంటాం. మనం తిన్నామా, మనం కూర్చున్నామా, మనం బట్టలు కట్టుకున్నాం, మనం బాగున్నామా, బంగారం వెండి సంపాదించినాం, పొలాలు సంపాదించినాం, ప్లాట్లు సంపాదించినామా, వాహనాలు బాగున్నాయా, భర్త బాగున్నాడా, భార్య బాగుందా, పిల్లలు బాగుందా, మనం సంబంధించి చూస్తాం. కానీ ప్రభు అంటే చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారులేండి అన్నాను. ప్రభు మన యుద్ధ నుండి ఏం కొడుతుంది? నా కార్యాలు చూసేవాళ్ళు ఎవరున్నారు? హూ ఈజ్ దేర్ ఫర్ మీ టు టేక్ కేర్ ఆఫ్ మై వర్క్? నా పని చూసేవాళ్ళు ఎవరున్నారు? నా కార్యాలు చూసేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేం ప్రభా, వేరే ఊరికి వెళ్ళిపో అని అంటామా? లేదు ప్రభా, నీ కార్యాలు చూసేవాళ్ళు కూడా మేము కొంతమంది ఇక్కడ ఉన్నాం, వచ్చేసి మా దగ్గరికి, మేము చూసుకుంటాం అనేటట్టున్నామా? అందుకే పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ 15వ అధ్యాయంలో అన్నాడు, ప్రభు కార్యాభివృద్ధి యందు, ఆయన కార్యాలు చూడడమే కాదు, ఆయన కార్యములు అభివృద్ధి కావాలని కోరుతాం. ఆయన కార్యములు చాలా విస్తారంగా ఉన్నాయి. బైబిల్లో రాయబడింది, ఆయన కార్యము చేయగా తిప్పివేయగలవాడు ఎవడు? ఆయన కార్యాన్ని గురించే ఇదే సందర్భంలోనే రాయబడుతూ వచ్చింది కదా. ఇదే సందర్భం అంటే వార్షికోత్సవ సందర్భం మాదిరి. హగ్గై 3:2, యెహోవా సంవత్సరం జరుగుతుండగా ఏ కార్యము? నీ కార్యము నాలో నూతన పరచుము. రివైవ్ ది వాక్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఇయర్స్. ప్రభు కార్యం పాట మాత్రం ప్రార్థనకు వచ్చిన రోజు పాడతాం, ప్రభువా నీ కార్యం నాలో నూతన పరచు అని ప్రార్థన కూడా చేస్తాం. చెప్పులు వేసుకున్న తర్వాత బయట చెప్పుల స్టాండ్లో అన్నీ మర్చిపోతాం. ఏం ప్రార్థన చేసినాం, ఏం పాటలు పాడినాం, ఏం వాక్యం విన్నాం, అన్నీ మర్చిపోయి తిరిగి మళ్ళీ అలాంటి పాట పాడేదాకా మన సొంత కార్యంలోనే ఉంటాం. పాట మాత్రం పాడుతూనే ఉంటాం. కనుక ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు యొక్క కార్యంలో మనము కార్యశీలకమైన వారిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆ కార్యంలో అభివృద్ధి పొందాలని కోరుతున్నాడు. అది ఎప్పుడు ఇలాంటి స్పెషల్ మీటింగ్స్ అప్పుడే కాదు. అక్కడ ఒక మాట రాసి మీరు గమనించాలి లేదు, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పుడో ఒకసారి ఉండండి అని రాశారా? యానివర్సరీకి ఒక్కటే ఉండండి అని రాశారా? పెళ్ళిళ్ళకి పేరెంటాలకు ఉండండి అని రాశారా? ఏమని రాశారు? ఎప్పటికీ. మనకి అట్లా ఉండదు కదా, మనదంతా సీజనల్ బిలీవర్స్ కదా. సీజన్లోనే బాగుంటాం. వేసవికాలం, వర్షాకాలం ఇలాంటి కాలాలు ఉన్నాయి కదా. అలాగే విశ్వాసులు కూడా ఒక కాలం ఉంటుంది. వాళ్ళకి అన్నీ బాగా జరుగుతున్న కాలంలో ఎంత బాగుంటారో చెప్పలేము. బాగా జరగకపోతే కాలం కలిసి రాలేదండి ఏం చేస్తామని అంటారు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడంట. కాలం కలిసి రాకపోతే నడిచేవాడు కూడా సస్తాడంట. ఈ కాలాలు కలిసి వస్తాయా లేదనేది పక్కన. ఎందుకంటే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో రాయబడింది, కాలములు సమయములు ఆయన ఆధీనమందుంచుకున్నాడు. ఆయనకి ఏ కాలం అనేది ఆయన తెలుసు. ఆయన అన్ని కాలముల్లో ఉన్నవాడు. అన్ని సీజన్స్ ఆయనకి తెలుసు. కనుక మన పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, కృంగుదల్లో, వేదనలో, అవమానములో ఆయన కార్యములు వృద్ధి పొందేవారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇప్పుడు దాకా 3 విషయాలు మనం 3, 4 ఇప్పుడు 4వది చూస్తాం. ఇక్కడే మనం చదివాం కదా, 84 కీర్తన 84:7 చాలు. ఏ అభివృద్ధి అక్క? నేను ఇంతకుముందే బలాన్ని గురించి చెప్పినా, మళ్ళా చెప్పమంటారా? యేసు ప్రభువులో మన బలం, స్ట్రెంగ్త్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో బలం, అది నిజమైన బలం. వాళ్ళ పడక మీద ఉన్నా, బలహీనలుగా ఉన్నా, వీల్ చైర్లో ఉన్నా, కూర్చుంటే లేలేకపోయినా, లేస్తే కూర్చోలేకపోయినా, వాళ్ళు క్రీస్తు యేసునందు బలశాలురు. మరి ఎవరు ఆ బలవంతులు?
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకని? ఉడక రక్తం పోతుందనే. అక్కడ రాశారు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అబైడింగ్ ఇన్ యూ. దేవుని వాక్యం మనం నిలిచింటే బలవంతులు. చదివితే మంచిదే, వింటే మంచిదే, ఆచరిస్తే మంచిదే. నిలిచుండుట అంటే అర్థం ఏంటి? అదే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇట్ మానిటర్స్, ఇట్ నావిగేట్స్. అదే మనల్ని నడిపిస్తుంది. ఎందరో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులను వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కనుక దైవ వాక్యము ద్వారా నడిపించబడుట, దైవ వాక్యం ద్వారా బలవంతులుగా ఉండుట ప్రాథమికమైన సంగతి. ఈ దేవుని వాక్యమే జీవాహారం. యేసు ప్రభువు అన్నాడు, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవాహారం నేనే, పైనుండి దిగి వచ్చిన ఆహారం. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు తిన్నారు మన్నా. ఇప్పుడు కొత్త నిబంధనలో మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో పాలు పొందుతున్న. యేసు అన్నాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగవాడు నిత్యజీవం గలవాడు, అంత్య దినాన్ని నేను వాడిని లేపేదను. ఎవరు లేస్తారు? బలహీనలా బలమున్నోళ్ళ? బలమున్నోళ్ళు. మనం బలహీనంగా ఉన్నప్పుడు పడక మీద పడుకుంటే ఎవడైనా సహాయం మనకు కావాలా, నన్ను లేపండి, కూర్చోవాలనిపిస్తుంది అని అంటారు. కూర్చుని వెంటనే ఏమంటారు? మళ్ళీ నన్ను పడుకోబెట్టండి, కూర్చోలేకపోతున్నాను అని అంటారు. ఈ రెండు చేసినప్పుడు ఏమంటారు? నన్ను కొద్దిగా నడిపించండి, నడిస్తే బాగుండు అని అనుకుంటారు. నడిచినప్పుడు ఏమంటారు? నడకొద్దు, కూర్చునేది వద్దు. అది శరీరంలో బలహీనమైపోయినప్పుడు ఎన్ని మార్పులు చేర్పులు వారికి కనిపిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు కృపయందు మనం బలవంతులుగా ఉంటే నిలబడతాం. బీ స్ట్రాంగ్. క్రీస్తు చేసినందు బలవంతులై నిలిచి. బలవంతుడు కూర్చోడు, బలవంతుడు పడుకోడు. అంటే భౌతికంగా ఇలా కూర్చోవద్దండి, భౌతికంగా పండుకోవద్దండి అని కాదు దాని అర్థం. ప్రభు పని విషయమై ఎప్పుడు ఆతృత కలిగి ఉంటాడు, వేగిరం కపాటు కలిగి, చురుకు కలిగి ఉంటాడు. సామెతలో రాయబడింది కదా, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఈ భాగ్యంలోనికి మనం వచ్చినామా లేమా? ఊరికే పేర్లు పెట్టుకుంటారు కొంతమంది. ఏం పేరు అక్క అంటే భాగ్యమ్మ. మీ పేరు ఏంటంటే భాగ్యరాజు, భాగ్యరావు, భాగ్యక్క, భాగ్యమ్మ, భాగ్యవతి. పేర్లు బాగానే ఉన్నాయి. మరి ఒకటైనా భాగ్యం ఉందా? బైబిల్ 5 భాగ్యాలు ఉన్నాయి. దాంట్లో యేసుక్రీస్తు ప్రభు యందు రక్షణ పొందుటకు భాగ్యం. అందుకే ద్వితీయోపదేశకాండలో చెప్పబడింది, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించు నిన్ను పోలిన వాడు. దీనికి భాగ్యమైన దానికి బైబిల్ భాషలో ఏం చెప్తారంటే ఆషేర్. ఆషేర్ అంటే అర్థం ఏంటి? ఫార్చునేట్, భాగ్యవంతుడు. ఆది కాండంలో పదం మనం చూస్తాం. కనుక మనం అందరము ఆధ్యాత్మికమైన భాగ్యవంతులుగా ఉండే దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు బలశారులమై ప్రభు కొరకు సాగిపోవాలి. 4 విషయాలు చూచి. మొదటిదేంటి? జ్ఞానాభివృద్ధి. రెండవదేంటి? క్షేమాభివృద్ధి. మూడవదేంటి? కార్యాభివృద్ధి. 4వదేంటి? బలాభివృద్ధి. ఇప్పుడు ముగించక మునుపు ఈ 4 వృద్ధుల్లో మనం ఎక్కడ మొదటిదే, రెండవదే, మూడవదే, 4వదే ఏదియూ లేదా? ఈ దినాల్లో చాలామంది పోటీ పరీక్షలు రాస్తారు కదా విద్యార్థులు. వాళ్ళకి పాతకాలంలో మాదిరి ఎస్సే టైప్ ఉండవు, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటే క్వశ్చన్ పేపర్. అంటే పైన క్వశ్చన్ ఇచ్చింటాడు, కింద వాళ్ళే జవాబులు ఇస్తారు. దాంట్లో ఏదో ఒకటి ఎన్నుకోవాలి కరెక్ట్ జవాబు. కరెక్ట్ అయితే మార్కులు వస్తాయి, తప్పు అయితే మార్కులు రాకపోతే పర్వాలేదు కానీ నెగిటివ్ మార్కులు వస్తాయి కొన్నింట్లో. ఆ నెగిటివ్ మార్కులు వస్తే ఇంక ఉన్నది కూడా పోతుంది అన్నమాట. అంత ఘోరంగా ఉంటుంది పరీక్షలు, అంత స్ట్రాంగ్ ఉంటాయి నవేడేస్ ఈ దినాల్లో. ఇప్పుడు మనకి పైన ప్రశ్న, ఈ 43వ వార్షికోత్సవ సందర్భాన మనం అభివృద్ధి చెందామా? అయితే దేనిలో అభివృద్ధి చెందాము? మొదట ఏ 1 జ్ఞానాభివృద్ధి, బి 2 ఏంటమ్మా
క్షేమాభివృద్ధి, మూడవది కార్యాభివృద్ధి, నాలుగవది బలాభివృద్ధి, ఐదవది పైవేవియు కావు. లేకపోతే ఆరవది పైవన్నీయు. నన్ ఆఫ్ ద అబౌవ్, ఆల్ ఆఫ్ ద అబౌవ్. ఏమంటారు? ప్రభు బలం మన దగ్గర ఉంది. రోజు మీటింగ్లోనైతే బలం లేదు కనుక ఏదో ఒకటి ఆయన చెప్పేస్తాడులే, తర్వాత అయిపోతుంది కదా వాక్యం అనుకుంటే. ఇప్పుడు అట్టు కాదు కదా, బలలో పాలు పొందాలి కదా, పరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్. పైవన్నీయా పైవేవియు కావా? మీరు చెప్తారా నేను చెప్పాలా? మీరు చెప్తారా నేను చెప్పాలా? ఇది కూడా చెప్పరా? అంత ఆత్మీయులా మీరు? అంత వృద్ధి చెందినారు? నేను చెప్తా ఖచ్చితంగా పైవేవియు కాదు. మరి ఇంకేమీ జవాబు చెప్పాలంటే క్షీణత, జ్ఞానంలో క్షీణత, క్షేమములో క్షీణత, కార్యములో క్షీణత, బలములో క్షీణత. మరి ఇది ఎందుకు రాయలేదంటే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ లేదు. ప్రభు క్షీణతగా కోరుకోవడం సిలబస్లో లేదు. సిలబస్లో ఉండేది వృద్ధి. మన సిలబస్లో ఏముందంటే క్షీణత అనేది. ఐదవ దాకా చూసి ముగిస్తామా? చూడండి, ఇది కూడా మనకు తెలిసిన వాక్య భాగం. నిర్గమకాండం 1వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 1. నిర్గమకాండం 1వ అధ్యాయం 21. చాలు. ఏ వృద్ధి? వంశాభివృద్ధి. ఇది ఆఖరి. ఈ మంత్రసానులు ఇద్దరు మనకు తెలుసు కదా, ఇక్కడ పేర్లు రాసినారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చా? మామూలుగా 5 ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న ఏంటంటే బైబిల్లో ఎన్నిసార్లు మంత్రసానుల ప్రస్తావన ఉంది? రెండో ప్రశ్న, బైబిల్లో మొదట మంత్రసానులు ఎక్కడ కనిపిస్తున్నారు? మూడవ ప్రశ్న, పాత నిబంధనలో మంత్రసానులు ఎంతమంది? నాలుగో ప్రశ్న, కొత్త నిబంధనలో మంత్రసానులు ఎంతమంది? ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, మనం అలాంటి దైవికమైన మంత్రసానుల వల్లే ప్రభు పనిలో ఉన్నామా? మంత్రసానులు అంటే మిడ్ వైఫ్స్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. మీకు తెలుసు కదా, ఏమంటారు వాళ్ళని? మిడ్ వైఫ్సే కదా అనేది, పారామెడికల్ స్టాఫ్. మంత్రసానులు పేర్లు రాసినాడు, ఇక్కడ పని రాశాడు. వారు చేసిన పని ఏంటంటే హెబ్రీ స్త్రీలు మగ పిల్లవాడిని కన్నప్పుడు అని చంపకుండా విడిచిపెట్టారు, ఫరో ఆజ్ఞ చంపాలని. కానీ వారు ఫరో ఆజ్ఞకు భయపడక అని అలాగే మినహాయించినారు. బైబిల్లో రాయబడింది, వారు యెహోవాకు భయపడినందున. ఎవరికి భయపడలేదు? ఎవరికి భయపడినారు? మనం ఎవరికి భయపడతాము? నాకు తెలిసి మీరు కరెక్ట్గా ఆగిపోతారనమాట. అంత ప్రోగ్రామ్డ్ సిస్టమ్ ఇది, క్వాంటమ్ వ్యాలీ. ఇక్కడ దాకా చెప్తారులే, ఇది కూడా చెప్పేస్తారు ఫ్లోలోన నేను అనుకుంటా. మీకు ఇంటి ఎక్కువ చదివినాం బ్రదర్ మేము, ఏమనుకున్నారు గుంటూరు జిల్లా అంత తేలిక ఉండేవాళ్ళం కాదు అని అంటారా? ఏమంటాం మరి? దేవునికి భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఒక చిన్న పని చేస్తే దేవుడు గుర్తుపెట్టుకొని వాళ్ళ పేరు రాశాడు, వాళ్ళ పని రాశాడు, వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదము రాశాడు. కనుక దేవుని కొరకు మనం చేసే పని ప్రభు ఎప్పుడు మర్చిపోడు. అందుకనే బైబిల్లో రాసినారు కదా, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే కూడా ప్రతిఫలము పోగొట్టుకో, ప్రభు గుర్తుపెట్టుకుంటాడు. మాలాంటి వాళ్ళు మేము మర్చిపోతుంటాం. మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతుంటారు, పాశ్చాత్య దేశాల్లో కూడా, ఇండియాలో ఉన్న పాశ్చాత్య దేశాల్లో వెళ్ళినప్పుడు, బ్రదర్ ప్రైజ్ లార్డ్ మేము గుర్తున్నామా అంటారు. గుర్తులేరు బ్రదర్ అంటే, అయ్యో బ్రదర్ మా ఇంట్లోనే మీరు ఫుల్గా తిని దండికి నిద్రపోయి 2 రోజులు గుర్తులేదు. నేను అంటాను, మీ ఇంట్లోనే కాదు బ్రదర్, నా జీవితం అంతా వేరే వాళ్ళ ఇంట్లో తినేదే పరాన్న జీవి.
ఒకరింట్లో తిని ఒకరింట్లో ఉంటే పరిచర్యకు వచ్చినప్పుడు అవును అబ్బాయి ఏదో గుర్తుంటుంది అని అనుకోవచ్చు. ఊర్లు ఎన్నో తిరుగుతాం, దేశాలు ఎన్నో తిరుగుతాం. దేవుని ప్రజలైన వారు యేసు ప్రభు నామమున ఆహ్వానం ఇస్తారు, ఆతిథ్యం ఇస్తారు, సహాయం చేస్తారు. ఎక్కడైనా గుర్తుంటుంది? ముందే నాది గుంటూరు మైండ్ కాదు, ఇది మొద్దు మైండ్. కనుక దీనికి కంప్యూటర్ మాదిరి పనిచేస్తుంది, మీ మాదిరి క్వాంటమ్ మాదిరి పనిచేయదు. ఇంకా తొందరగా మర్చిపోతాం, తొందరగా జ్ఞాపకం లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రభు అలాంటివాడు కాదు, ఆయన మర్చిపోడు. బైబిల్లో రాయబడింది, నేను నిన్ను మరచిపోను కాదు. మామూలు లవర్స్ మాట్లాడే మాటలుంటాయి చూడు, మరచిపోజాలను. ఇది బైబిల్లో రాయబడిన మాట, యెషయా గ్రంథంలో, నేను నిన్ను మరచిపోజాలను. మామూలుగా మాట్లాడుకుంటుంటారు కదా, నన్ను మర్చిపోతావా నువ్వు? సచ్చిన వెంటనే పెళ్ళైపోతే, 50 ఏళ్ళ చదువు వస్తే, ఉద్యోగం వస్తే నిన్నెట్టు మర్చిపోతావు? మర్చిపోజాలను. పక్కన పోయిన తర్వాత వాట్సాప్లు గిట్సాప్లు అన్నీ బంద్. అది లోకం, అది మనిషి. ప్రభు అలాంటివాడు కాడు, ఆయన మర్చిపోడు. ఈ మంత్రస్థానంలో పేర్లు ప్రభు గుర్తుపెట్టుకున్నాడు, వారి పని గుర్తుపెట్టుకున్నాడు. దేవుని యందు వారు భయభక్తులు కలిగి ఉన్నారు. మళ్ళీ ఫరో పిలుస్తాడని కూడా వాళ్ళకి తెలుసు. చూడు, మనం పిలిచి మనల్ని అడుగుతారని తెలిసి మనం ఎంత భయపడిసి వస్తాం కదా. పిలిచినాడు, అడిగినాడు ఆయన. మీరు ఊహించండి, ఒక దేశపు రాజు మంత్రులు పిలిస్తే, ప్రధానమంత్రి లాంటివన్నీ పిలిస్తే ఏదైనా జవాబు ఉంటుంది. ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీని పిలిస్తే జవాబు ఉంటుంది. ఒక మిడ్ వైఫ్ని పిలిచి అడిగినారనుకో, ఏంటమ్మా ఇలాగ చేసేవని. అసలు పిలుస్తున్నాడు రాజు అంటేనే వణికిపోయి ఆడే గుండె ఆగిపోయింటుంది, అక్కడ దాకా పోయేది ఇంకెక్కడ. కానీ వీళ్ళు రాజు దగ్గరికి పోయినారు. బైబిల్లో రాయబడింది ఆ మాటలు. వారిని పిలిచి అడిగితే, ఎంతకు మీరు ఇలాగ చేశారంటే వాళ్ళు తెలివిగా జవాబు చెప్పారు. దీన్ని తెలివి అంటారు, దీన్నే చురుకుతనం అంటారు. మనం చేసే తెలివి కాదు, మనం చేసే చురుకుతనం కాదు. అప్పుడు వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే, ఎబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం చేయకమునిపై వాళ్ళు కాన్పవుతున్నారు, కనుక మేము ఏం చేయలేకపోతున్నాం. బైబిల్లో రాయబడింది, ప్రభువు లేదా యెహోవా వారికి వంశాభివృద్ధి కలగజేసి. నేను భౌతికమైన వంశాభివృద్ధిని గురించి మాట్లాడట్లేదు. ఒక పెళ్ళైనా, పెళ్ళి కాకపోయినా, ఒక పిల్లలైనా, పిల్లలు కాకపోయినా, భౌతికమైన వంశాభివృద్ధిని గురించి నేను మాట్లాడలేదు. ఆత్మీయమైన వంశం అంటే రక్షించబడ్డాం, మన ద్వారా ఎవరైనా రక్షణలోకి వచ్చినారు, క్రీస్తు వంశావళిలోనికి ఎవరైనా వచ్చినారా? కొంతమంది అంటారు కదా, మా వంశావళి ఎంత పెద్దది అనుకున్నాం, మా వంశవృక్షం ఎంత పెద్దది అనుకున్నాం, ఎంతమంది ఉన్నారు అనుకున్నా, అంత బాగుంది, అదంతా భూమి మీద ఉన్నంత దాకా. అది యేసు వంశం. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఇదే, అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆ యేసు వంశావళిలో ఎవరైనా పేరు నమోదు చేసుకున్నారా? ఎవరైనా యేసుని అంగీకరించినారా? ఎవరైనా పాపక్షమాపణ పొందినారా మన ద్వారా? దీనికి ఆపోజిట్, వ్యతిరేకంగా మాట్లాడాలంటే, మన ద్వారా ఎవరైనా యేసుని నమ్ముకోకుండా ఉన్నారా? దీనికి జవాబు ఉంది. మస్తుగా ఉన్నారు బ్రదర్, మా ఇంటి పక్కన, ఎరుగు పొరుగు, మా ఆయన, మా ఆవిడ, మా పిల్లలు, వాళ్ళ రక్షణ పొందంటే, రక్షణ పొందితే నీలాగా జీవించేదైతే ఆ రక్షణే వద్దా, యేసే వద్దా, మందిరమే వద్దు అంటున్నారు కదా. అప్పుడు మనకు సిగ్గుపోతుంది. అప్పుడు మనం ఏదైతే 5G 4G కవరేజ్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంటాం. బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు వలె మనం జీవిస్తే వారు క్రీస్తు వంశంలోనికి రావటానికి అవకాశం, అబ్రహాం వంశావళిలోనికి రావటానికి అవకాశం, అంటే పరలోక రాజ్య వారసులు కావటానికి అవకాశం, దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకుని ఉండే అవకాశం. దీంట్లో వృద్ధి ఉందా? రక్షణ పొంది 43వ వార్షికోత్సవం చేస్తుంటే, సంవత్సరానికి ఒక రక్షణ పొంది అంటే ఇప్పటికి ఎంతమంది రక్షణ పొందిండాలా? 43 మంది రక్షణ పొందిండాలా. 43 ఏళ్ల నుండి ఉన్నోళ్ళకి, లేదా 20 ఏళ్ల నుండి ఉన్నోళ్ళకి 20 మంది అన్న కనీసం రక్షణ పొందిండాలి. లేదా 10 ఏళ్ల నుండి ఉన్నోళ్ళకి 10 మంది అన్న కనీసం రక్షణ. కనీసం చెప్తున్నాను నేను, మినిమం నంబర్ ఇది, నాట్ మ్యాక్సిమం. అలాగే 5 ఏళ్ళ నుండి రక్షణ పొంది ఇక్కడికి వస్తుంటే ఎంతమంది కనీసం రక్షణ పొందిండాలా?
5 మంది. సంవత్సరం నుండి వస్తున్నాను బ్రదర్, నాకు కూడా ఏమైనా ఉందా క్వశ్చన్ పేపర్ అంటే ఉంది. ఒక్కరైనా రక్షణ పొందిండాలి. ఇవన్నీ జరగకపోతే ఏమని అర్థం? వంశము వృద్ధి పొందలేదు. వృద్ధి పొందలేదంటే అర్థం ఏంటి? క్షీణించింది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీ ఇంటి పెరట్లోనో ఒక చెట్టు వేసినారనుకో, ఏదో బీరకాయ చెట్టు, సొరకాయ చెట్టు, ద్రాక్ష చెట్టు ఏదో చూస్తారు. కొన్ని రోజులు దానికి ఎరువు వేస్తారు, పాదలు తవ్వుతారు, చుట్టుపక్కల అంతా పందిరేస్తారు, చేయవలసినవన్నీ చేస్తారు. సంవత్సరం 2 ఏళ్ల నుండి అలాగే ఉందనుకో, ఇరుగు పొరుగు అంటారు. మీరే కాదు అంటే మీరు పెంచుకునింటారు కనుక మీకు బాగానే అనిపిస్తుంది. ఇరుగు పొరుగు ఏమంటారు? చాలా కాలం నుండి ఇది ఇట్లే ఉంది కదక్క, దీనికి ఏమైనా చూడకపోయారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నరకేయండి అని డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా చెప్తారు. అప్పుడు మనం ఏమంటా చూస్తున్నాము, దీనికి ఎరువులు వేస్తున్నాం, పాదలు తవ్వుతున్నాం, నీళ్లు పెడుతున్నాం, పందిరేస్తున్నాం, అన్నీ బాగానే చేస్తున్నాం, ఏమో వృద్ధి కావట్లేదు. మరి ఎవరైనా అగ్రికల్చర్ సైంటిస్ట్ ఇక్కడే ల్యాంబా ఏమంటారా? లాంబ్లోనే ఎక్కడైనా చూయించకపోయారా అగ్రికల్చర్ సైంటిస్ట్? అందరూ చూసినారు, అన్నీ చేసినారు, మరి ఇది పెరగట్లేదు ఏంటి? భూమి బాగలేదంట. రెండవ జవాబు నీళ్లు బాగలేవంట. మూడవ జవాబు ఏం చెప్తారు? ఇది మంచి రకం కాదంట. ఇలాగ అన్ని రకాలు చెప్తారు. ఇప్పుడు 5వ రకం, ఆఖరి రకం ఏంటంటే దీన్ని నరికేయండి. మరి మీ ఇంటి ఎదురుగున్న మీరు తెచ్చుకున్న నర్సరీలో నుండి ఇష్టంగా తెచ్చుకున్న మొక్క, నాటిన మొక్క 2-3 ఏళ్ళుగా ఫలించకపోతే నరికేయండి అనే దశకు వస్తాం కదా. మరి 43 ఏళ్ల నుండి ప్రభు ఇక్కడ నాటినాడు కొంతమందిని 30 ఏళ్ళు, కొంతమందిని 20 ఏళ్ళు, కొంతమంది 10 ఏళ్ళు, కొంతమంది 5 ఏళ్ళు, కొంతమంది సంవత్సరం నుండి మొక్కలన్నీ నాటాడు. ఏమైనా ఫలిస్తున్నాయా చూసి వస్తామని 43వ వార్షికోత్సవ సందర్భాన్ని వచ్చినాడు. నీళ్లు పోసినాడు, పాదలు తవ్వినాడు, పందిరేసినాడు, ఎరువు కొట్టినాడు, అన్నీ చేసినాడు. అంటే సేవకులను పంపించినాడు, విశ్వాసులు వచ్చినారు, వాక్యోపదేశకులు వచ్చినారు, యూట్యూబ్లు వచ్చినాయి, అన్నీ సమకూర్చున్నారు. ఏమన్నా వృద్ధి పొందిందా? ఏ సెట్ అయినా అంటే 43 దశలో ఉన్నప్పుడు 43 ఏళ్ల క్రితం ఎట్లునిందో ఈ సంవత్సరం క్రితంలో కూడా అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. ఏం వృద్ధి చెందలేదు. గ్రీన్ హౌస్ పెట్టినారా? గ్రీన్ హౌస్ పెట్టినాం. నీళ్లు పంపించినారా? పంపించిన. అన్నీ చేసినా ఏం వృద్ధి కాలేదు. మరి ఏం చేయమంటారు? దేవదూతలు అడుగుతున్నారేమో యేసుప్రభుని, ఏం చేయమంటారు ఇంకా అని. అప్పుడు మీలాంటి భక్తులు ఎవరైనా వచ్చి ప్రార్థన, ప్రభువా ఈ సంవత్సరం కూడా ఉండని. అందుకే ప్రభు మనల్ని ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చినాడు. ఈ సంవత్సరం ప్రభు మన ఆయుష్ పొడిగించినాడేమో. మనకింటే తెలివైన వాళ్ళు, భక్తులు, జ్ఞానం కలిగిన వారు కొంతమంది లేరు. మన ఆయుష్ ప్రభు పొడిగించిన ఉద్దేశం అదేనేమో. కనుక యేసు యొక్క సిలువను చూస్తూ వృద్ధి లేక క్షీణత సిద్ధించుకున్న మనం దేవుని యొక్క రమ్యమైన నివాసములో క్షీణతకు అవకాశమే లేదు. క్షీణత అనే మాటకు అర్థమే లేదు. అక్కడ కేవలం వృద్ధి, వృద్ధి, వృద్ధి. కనుక బలంలో పాలు పొందక మనుపు మనం పడిపోయిన విభాగాలన్నింటిలో క్షమాపణ కోరి, ప్రభువా నేను జ్ఞానములో వృద్ధి పొందాలని నేను ఈ 5 విషయాల్లో వృద్ధి పొందాలని కోరుతున్నాను. యేసు వంశావళిని కూడా వృద్ధి పొందించాలని కోరుతున్నాను. నన్ను వాడుకో. ప్రార్థన.